ఇది వరకు మరి 23 అధ్యాయాలు ఈ ఆది కాండములో మరి క్రమముగా ఒక అధ్యాయం వెంబడి ఒక అధ్యాయాన్ని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మరి ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషాలు వాటన్నిటినీ ఆ భక్తులతో పాటు మనము కూడా నేర్చుకుంటూ అనుభవిస్తూ వస్తున్నటువంటి వారమే. మరి ఈ లోకంలో పెద్ద చాలా క్లిష్టమైనటువంటి పనులు ఏవైనా ఉన్నాయి అనంటే ఒకటి ఇల్లు కట్టడం, రెండోది పెళ్లి చేయడం. అందుకే పెద్దలు అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఈ రెండు కూడా డబ్బులతో పెద్ద సమస్య కాదు, కానీ తలకాయ నొప్పి పనులు అన్నమాట. అంతా మరి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అది అయిపోయేంత వరకు కూడా మెయింటైన్ చేయడం అనేటటువంటిది మరి చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి పరిస్థితి. అందుకని ముఖ్యంగా మనుషులకు ఏదైనా సాధించగలరు, ఏదైనా చాలా సులువుగా చేయగలరు, కానీ ఈ రెండు పనులు మాత్రమే, ఇల్లు కట్టడము కానీ పెళ్లి చేయడము కానీ కాస్త మరి సమయము తీసుకొని మనకు టెన్షన్కు బాగా ఆలోచింపజేసేటటువంటి రకాలుగా ఉండేటటువంటి కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఈరోజున మనము ఇస్సాకు పెళ్ళి ఏ రీతిగా జరిగింది అనేటటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 24వ అధ్యాయం అంతా కూడా ఇస్సాకు వివాహము గురించి వ్రాయబడినటువంటి సందర్భం ఉంటుంది. 23వ అధ్యాయములో మరి శారా మరణించడం, మరి తనను సమాధి చేయడానికి అబ్రహాము మక్పేలా గుహను కొనడం, తర్వాత మరి చక్కటి సమాధి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయగలిగారు. ఇక కొన్నాళ్ళు ఆ దుఃఖము, బాధ అంతా నివారణ అయిన తర్వాత ఇప్పుడు ఇస్సాకుకు వివాహము చేయాలని మరి తండ్రి అయినటువంటి అబ్రహాము నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, అసలు పెళ్లి సంబంధాలు ఎలా చూడాలి, పెళ్ళిళ్ళు పాతకాలంలో ఎలా జరిగేవి, అసలు వాక్యానుసారముగా చూసే పద్ధతులు ఏంటి అనేటువంటిది ఈరోజున మన టాపిక్ అన్నమాట. ఈ దరిదాపుగా ఈ ఒక్క రోజుతో తేలయ్యే వారం కాదు, కానీ ఇది 2 వారాలు పట్టవచ్చు, 3వ వారాన్ని కూడా పొడిగించవచ్చు. ప్రేమణ దోమ బిడ్డలారా, దీంట్లో నేను చిన్న అవుట్లైన్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వ్రాసుకోగలిగిన వారు త్వరగా రాసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఆది కాండం 24వ అధ్యాయంలో 8 భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిది 1 నుండి 9 వచనాలు. 1 నుండి 9 వచనాలు అబ్రహాము ఏలియాజరు, తన దాసుడైన ఏలియాజరు మధ్యలో జరిగిన ప్రమాణములు. మరి అబ్రహాము ఏలియాజరుతో ప్రమాణము చేసే సందర్భము 1 నుండి 9 వచనాల్లో చూస్తాం. 2వ భాగముగా 10 నుండి 14 వచనాల్లో ఏలియాజరు చేసిన ప్రార్థన మనకు కనబడుతూ ఉన్నది. అదేవిధముగా 15 నుండి 21 వచనాలలో ఏలియాజరు మరి దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకోవడం, దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవడం జరుగుతూ ఉన్నది. 5వది 22 నుండి 48 వచనాల వరకు గల భాగంలో ఏలియాజరు మరియు రిబ్కా తండ్రి అయిన బెతుయేలు, రిబ్కా సహోదరుడైన లాబాను, వారందరి మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి మనం చదువుకోవచ్చు. తర్వాత 49 నుండి 51 వచనాలలో పెద్దల సమ్మతి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, ఎంగేజ్మెంట్లు చేసేటప్పుడు వీళ్ళిద్దరిని అడిగిన తర్వాత ఏం చేస్తాము, తల్లిదండ్రులను కూడా పిలిచి ఈ అమ్మాయిని మీకు చేసుకోవడం, ఈ అబ్బాయిని మీకు చేసుకోవడం ఇష్టమేనా అని తల్లిదండ్రులను కూడా అడుగుతాం కదండి. పెద్దలు సమ్మతిస్తేనే ఏదైనా
ఈ రోజున పెద్దల సమ్మతితో పెద్ద ప్రయోజనం లేదులేండి. ఎవరికి వారే యమునా తీరే, సూపుకు నచ్చిందంటే వెళ్ళిపోవడమే, తర్వాత పడతారు జీవితాంతము తంటాలు. ప్రేమణ దోంబిడ్లారి రోజున తల్లంటే తండ్రి అంటే గౌరవం లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, మరి విచ్చలవిడిగా జీవించి ఎవరి నిర్ణయాలు వారు తీసుకొని ఎవరు చేయవలసిన కార్యాలను వారు చేయనీయకుండా, మరి ఈ యువతరం ఏం చేస్తుందంటే ఈనాటి కాలం కొంతమంది పిల్లలందరినీ కాదు కానీ మరి ఎవరికి ఇష్టం వచ్చిన విధముగా వారు చేసేసి ఇది మ్యారేజ్ అనుకుంటా ఉన్నారు. ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది ఒక క్రమముతో ప్రారంభించబడినది. అందుకే మన క్రైస్తవ వివాహ పద్ధతి ప్రకారముగా పరిశుద్ధ వివాహము అని అంటాం. తర్వాత 52 నుండి 53 వచనాల వరకు గల లేఖన భాగంలో మరి వారు ఇచ్చిపుచ్చుకునేటటువంటి బహుమానములు, ఇంకా మన భాషలో చెప్పాలంటే కట్న కానుకలు. తర్వాత 54 నుండి 60 వచనాలలో మరి పెళ్లి కుమార్తె తర్వాత రిబ్కా సమ్మతి, అంటే రిబ్కా కూడా తన మనసులోని మాట వ్యక్తపరచడం. తర్వాత 61 నుండి 67 వచనాల్లో వారిద్దరి యొక్క రిబ్కా ఇస్సాకుల వివాహ కార్యక్రమము అక్కడ చూస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, దరిదాపుగా ఎన్ని వచనాలు ఉన్నాయి దీంట్లో? 67 వచనాలు ఒక్క వివాహము గురించి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 67 వచనాలు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి చాలా అధ్యాయాలు చూస్తే 20, 24, 30 వచనాలు మనం చూస్తాం, 40 వచనాలు చూస్తాం ఒక టాపిక్ అయిపోవాలంటే అధ్యాయంలో. కానీ ఈ అధ్యాయంలో ఈ ప్రారంభము నుండి ముగింపు వరకు దరిదాపుగా 67 వచనాలు లిఖించబడ్డాయి. అంటే చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట ఇది. ఎక్కడ నుండి అంటే పెళ్లి చూపులతో ప్రారంభించబడి ఈ అధ్యాయము, జాగ్రత్తగా వినండమ్మా, ఈ అధ్యాయము పెళ్లి చూపులతో ప్రారంభించబడి వివాహముతో ముగుస్తుంది. పెళ్లి చూపుల నుండి వివాహం వరకు మరి చాలా తతంగాలు ఉంటాయి. అవి పెద్దలుగా, అనుభవజ్ఞులుగా, కొన్ని వివాహాలు చేసినటువంటి వారిగా మీ అందరికీ అనుభవమే. ఈ రోజున మరి వివాహం అయినటువంటి వారును, వివాహము చేసుకునేటటువంటి వారు కూడా అందరికీ ఉపయోగకరమైనటువంటి వర్తమానములు దీంట్లో కొన్ని దాగి ఉన్నాయి. వాటిని కొద్ది నిమిషములు చెప్పి నేను ముగిస్తాను. మొదటి భాగం ఈ రోజున వీలైతే 2 భాగాల వరకు మనము 2-3 ధ్యాన భాగాలు, అనగా 1 నుండి 21 లేదా 14 వచనాల వరకు ధ్యానం చేద్దాం. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా. మొదటి వచనం ఒకసారి చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను. వాస్తవంగా ఇస్సాకు పుట్టినటువంటి సమయంలోనే అబ్రహాము వృద్ధాప్యంలోనికి వచ్చేశాడు. 100 సంవత్సరాలు కదండి. మరి అబ్రహాము ఇక శారమ్మ మరణించేసరికి ఇంకా అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ దుఃఖము, బాధ, టెన్షన్స్ మధ్యలో ఇంకా లేవలేని, నడవలేని మరి ఆ పరిస్థితుల్లో కూడా ఉన్నట్టుగా ఇక దూరము ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితుల్లో లేనట్టుగానే కనబడుతూ ఉన్నది. మొత్తం మీద బహువృద్ధాప్యంలోనికి అబ్రహాము చేశాడు. మరి పిల్లల్ని కని పెంచితే సరిపోతుందా? ఒక తల్లి యొక్క, తండ్రి యొక్క బాధ్యత ఎప్పుడు తీరుతుంది అని అంటే సచ్చేంత వరకు ఉన్నా తీరదది. ఎందుకంటే మనం అనుకుంటాం పిల్లల్ని కన్నాం, ఓకే, పెంచాం, ప్రయోజకులను చేశాం, ఓకే. కాదు, పెళ్ళి చేసేస్తే అమ్మాయి నా భారం దిగింది అనుకుంటాం. తర్వాత మనవాళ్ళు మనవరాలతో వాళ్ళతో ఏలాలిక, వాళ్ళతో ఏలేది వాళ్ళ వాట వాళ్ళకు ఉంటుంది. మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారనుకోండి,
మునిమనవళ్ళు మునిమనవరాళ్ళు వస్తారు. అందుకే చెప్తా ఉన్నాను, ఈ బంధాలు అనేటువంటివి సచ్చేంత వరకు ఉండేవే. ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి, ఉండి తీరాలి. అది మనందరికీ దీవెనకరం. ఈ బంధాలు బంధుత్వాలు కలుపుకొని పోవాలి తప్ప ఎక్కడ కూడా తెగదెంచుకునే పరిస్థితులు మనం చేయడానికి వీలు లేదు. దేవుడు అందుకే ఈ కనెక్షన్లన్నీ కూడా పెట్టాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చక్కగా ఇస్సాకును పెంచారు. ఇప్పుడు ఇస్సాకు పెద్దవాడయ్యాడు. ఎప్పుడు వివాహ సంబంధాలు చూస్తున్నారు ఇస్సాకుకు? మన దేశ చట్ట ప్రకారముగా పురుషునికి స్త్రీకి వివాహానికి ఎంత వయసు ఉండాలి? అమ్మాయికి 18, అమ్మాయికి 18, అబ్బాయికి 21, 22. ఈ రోజులు ఎన్ని జరుగుతున్నాయో అట్లా అంత క్రమంగా. శారమ్మ చనిపోయినప్పుడు ఇస్సాకు వయసు మరి 27గా ఉన్నది. అంటే 25 నుండి 30 సంవత్సరాలకు, దరిదాపుగా 30 సంవత్సరాలకు ఇస్సాకుకు సంబంధాలు వెతుకుతూ ఉన్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంబంధాలకు ఆ రోజుల్లో జరిగిన సంబంధాలకు ఉన్న వ్యత్యాసం ఇదే. అక్కడ ఒక్కటే దెబ్బతో సంబంధం కుదిర్చబడింది, వివాహం జరిపించేశారు, అయిపోయింది. కానీ ఈ రోజుల్లో మరి అన్నీ కూడా మ్యాచ్ కావాలి. అందుకే మ్యాచెస్ చూస్తున్నారు అని అంటారు కదా. మ్యాచెస్ చూస్తున్నాం. ఏం మ్యాచ్ కావాలా? కలర్ మ్యాచ్ కావాలా? కులం మ్యాచ్ కావాలా? ఎత్తులు హైట్లు కరెక్ట్గా మ్యాచ్ కావాలా? స్టడీ చదువులు మ్యాచ్ కావాలా? ధనము కట్న కానుకలు మ్యాచ్ కావాలా? అంతస్తులు మ్యాచ్ కావాలా? అన్ని మ్యాచ్ అయితేనే అది పర్ఫెక్ట్ మ్యాచ్. అప్పుడు పెళ్లి వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు. సరే ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి అబ్రహాము తన కుమారునికి వివాహము చెయ్యాలి. తాను వెళ్ళి మరి సంబంధాలు చూసి అదంతా ప్రయాస పడేటటువంటి స్థితిలో తాను లేడు గనుక ఆ బాధ్యతను ఏం చేశాడంటే అమ్మాయిను చూసి తీసుకొచ్చి తనకు వివాహము చేసే బాధ్యత తన దగ్గర ఎంతో నమ్మకస్తుడైనటువంటి ఏలియాజరుకు ఆ బాధ్యత అప్పగించడం జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఏలియాజరుకు మరి తనను దగ్గరికి పిలుచుకొని ఒక ప్రమాణము చేయిస్తూ ఉంటాడు. తొడ కింద చేతు పెట్టి అని వ్రాయబడతా ఉంటుంది ఇక్కడ. దాని అర్థం ఏంటంటే పూర్వకాలములో మరి ఎదుటివారి చేయి తీసి ఇలా తొడ కింద చేతు పెట్టి మాట్లాడినప్పుడు, ఏదైనా ప్రమాణం చేసినప్పుడు అదేంటంటే ఒట్టు పెట్టుకోవడం లాంటిది. అది వాళ్ళు ఆ కాలములో ఆ పద్ధతులనే వాళ్ళు ఆచరించేటటువంటి వారు. ఇప్పటికి కూడా కొన్ని ఒట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితులు మన ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఎవరైనా తల మీద వేసి నీ ఒట్టే, లేకపోతే ఆ ఒట్టు ఈ ఒట్టు అని పెట్టారనుకోండి, ఒట్టు తీసి గట్టి మీద పెట్టంటారు. గట్టి ఆడుందో మరి, ఒట్టు తీసి గట్టు మీద పెట్టప్పుడు నాకు ఒట్టేసావు, లేకపోతే ఏదో అవుతుంది అనేటువంటి భ్రమలో ఉంటాము. సరే, ఈ ప్రమాణములు అనేటటువంటివి ఇప్పుడంటే నేను మొన్నటి దినమున చెప్పాను ల్యాండ్ గురించి. ల్యాండ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే భూములు ఇప్పుడు మనకు అవన్నీ పేపర్స్, బాండ్ పేపర్స్ వచ్చాయి, గవర్నమెంట్ సీల్స్ ఉంటాయి, స్టాంపులు ఉంటాయి. వాటి సమక్షంలో మనము పత్రాలన్నీ రాసుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో అవన్నీ లేవు కనుక ప్రమాణాలు చేసుకొని ఒక గుర్తు పెట్టుకొని దానికి వాళ్ళు ఇరువురు కూడా, అది పట్టణాలైనా సరే, గ్రామాలైనా సరే, ప్రజలైనా సరే, ఎవరైనా సరే ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉండే వాళ్ళనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎలియాజరును అబ్రహాము పిలుచుకొని, ఇదిగో మరి నేను బహువృద్ధాప్యంలో ఉన్నాను, నేను వెళ్ళలేను గనుక నా పక్షాన నీవే వెళ్ళాలి.
ఇక్కడ ఈ కనాను దేశంలో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? కనాను దేశములో కనానీయులే ఉన్నారు అందరూ. అంటే అన్యజనులు, వారు మరి విగ్రహారాధన చేస్తూ మరి యెహోవా దేవుని నమ్మనటువంటి పరిస్థితుల మధ్యలోనే వారు ఉన్నారు. మరి అబ్రహాము తన దేశములో తన స్వజనులలో నుండి ఒక అమ్మాయిని తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఎలియాజరుకు చెప్పి పంపిస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఖచ్చితంగా అమ్మాయిని వెంట పెట్టుకొని మాకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటటువంటి అమ్మాయిని తీసుకొని రావాలి, మంచి గుణవతి అయినటువంటి అమ్మాయిని నీవు తీసుకొచ్చి ఇస్సాకుకు వివాహము జరిపించాలి అనేటటువంటి విధముగా మాట్లాడి తనతో ప్రమాణము చేయించుకుంటా ఉన్నాడు. అప్పుడు ఎలియాజర్ అంటా ఉన్నాడు కదా, అయ్యా నేను వెళ్తాను, అమ్మాయి నచ్చింది, ఓకే మనకు సరిపోతుందని ఒకవేళ అనిపించింది అనుకోండి, నేను రమ్మంటే అమ్మాయి రాను అనింది అనుకో, మరి అబ్బాయిని అక్కడికి తీసుకెళ్తున్నా? వాట్ ఈస్ దిస్? ఇల్లరికం, అంతే కదా. అంటే ఇప్పుడు అమ్మాయి రాను, మా పుట్టినింటి నుండి ఇక్కడే ఉంటాను అని అంటే, మరి ఇస్సాకును తీసుకెళ్ళి అక్కడే పెట్టి అక్కడే పెళ్లి చేసేద్దునా అని అన్నాడు. వద్దు నాయనో, అంత పని చేయబాకు. లేదు 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 లేదు, ఇస్సాకును ఇక్కడ నుండి కదిపే ప్రయత్నం ఏది చేయకూడదు, అమ్మాయినే ఇక్కడికి తీసుకురావాలి కానీ అబ్బాయిని అక్కడికి తీసుకువెళ్ళడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలందరూ మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలా. పుట్టినింటి నుండి మెట్టినిల్లు, ఇక పుట్టినిల్లు వివాహమైన తర్వాత పుట్టినిల్లు మర్చిపోవాలి, మెట్టినిల్లే మీ ఇల్లుగా భావించి చచ్చేంత వరకు అక్కడే కాపురము చేస్తూ ఉండాలి. ఇది మనం ఇప్పుడు ఆలోచన చేసుకుంటున్న విషయాలు కాదండి. ఆదిమ కాలములో నుండి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలే. పెళ్ళైన తర్వాత సంవత్సరం ఉంటారో లేదు, 5-6 నెలలు ఉంటారో లేదు, ఇదేం బాగలేదు, అత్తకు మామకు చేయాలా, వాళ్ళకు పని చేయాలా, వీళ్ళకు పని చేయాలి, ఇంకేం చేస్తావు? ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని, ఈ రోజుల్లో ఓపికలు లేవు, వంట చేసుకున్న ఓపికలు లేవు, కూర్చొని తిన్న ఓపికలు కూడా లేవు. ఇక ఏం చేస్తారు? ఇక రాను ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికే ఈ మానవ ఈ జన్మ సగం దరిద్రానికి పాల్పడినటువంటి పరిస్థితి. మనుషులు పని చేయలేక ఇప్పుడు రోబోలు వచ్చి పని చేసుకుంటా ఉన్నాయి. మొన్నటి దినమనే ఒక సర్వేలో తేలిన ఫలితార్థం ఏంటంటే, ఇక ఒక 2-3 సంవత్సరాలు, ఈ 2030-35 కాటికి వెళ్ళామంటే 5-10 సంవత్సరాల్లో ఇక మనుషులకు ఉద్యోగాలు కూడా దొరకవంట. మనుషులకు ఉద్యోగాలు కూడా దొరకవు, ఇక అన్నీ కూడా రోబోలు చేసేస్తాయి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఇలాంటి కాలము ఇప్పటికి వచ్చేసింది, ఇంకా ఎక్కువగా రాబోతా ఉన్నది. దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి వ్యవహారణ ఇప్పటికి జరుగుతానే ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోమ బిడ్డలారా. మరి ఇక్కడ అంటూ ఉన్నాడు, అమ్మాయే ఇక్కడికి రావాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఏ అమ్మాయికైనా మరి జన్మస్థలము ఒకటి ఉంటుంది, కానీ తాను జీవించిన స్థలము వేరే. దేవుడు ఎక్కడ ఏర్పాటు చేస్తే ఏ కుటుంబంలో పడతావో ఆ కుటుంబము మంచిదో చెడ్డదో, మరి బీదవారో లేకపోతే సమృద్ధి కలిగిన వారో, ప్రేమగా చూసుకుంటారో చూసుకోలేరో, అది దేవుని చిత్తమని గ్రహించి ఆ పరిస్థితుల మధ్యలో అణుకువ కలిగి మెలకువ కలిగి గుణవతి అయినటువంటి భార్యగా మెదిలి ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకొని ఆ ఇంటిలో దీపము వెలిగించి అనేకులను వెలిగించే స్థితిలో మరి ఈనాటి యవన బిడ్డలు ఉండగలగాలి. కానీ లేదు మా ఇంటికి పోతాను, మా పుట్టినింటి కాడ అక్కడే సెటిల్ అవుతాం, నో నో నో, అది ఎన్నటికైనా ముప్పే. ప్రేమణ దోమ బిడ్డలారా, అప్పుడు బంధం ఏమైపోతుందంటే బలహీన పడుతుంది. ప్రేమణ దోమ బిడ్డలారా, దగ్గరుండి దూరం అయ్యేదానికంటే దూరముండి దగ్గర అవడమే మేలు అంటారు పెద్దలు కదండి. మనం దగ్గర ఉన్నామంటే ఏదో ఒకటి ముఖం పొద్దున్న లేస్తే ముఖం చూసుకునే వాళ్ళం,
మాట మాట అనుకోవాలి. అదే దూరం ఉంటే ఏదో అమాసకో పుణ్యానికో వచ్చిపోతా ఉంటే మా అల్లుడు మా కుమార్తె వచ్చారని చికెన్లు మటన్లు 3-4 రోజుల మర్యాదలు దక్కుతాయి. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకోండి, యాది లేదు, యాది నీకు పెట్టేది. గౌరవాలు, ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా బలహీన పడిపోతాయి. ఇది సత్యం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా ఏంటి ప్రమాణం అంటే, నా కుమారుని కొరకు నీ ఒక మంచి అమ్మాయిని వెతుక్కొని ఇక్కడికి తీసుకురావాలా, వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అబ్రహాము ఇస్సాకు కొరకై ఎలియాజరుతో ప్రమాణము చేశాడు. సరే మంచిది, ఈయన బయలుదేరాడు. రెండో భాగంలో మనం చూస్తే 10 నుండి 14 వచనాల్లో ఇప్పుడు ఎలియాజరు మీద ఒక భారం ఉన్నది. ఏంటంటే పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసే బాధ్యత. పెళ్లి చూపుల్లో మనం ఏమేం చూస్తాం? ఈ రోజుల్లో చాలా పెళ్లిల్లో సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అనంటే, సరైనటువంటి విచారణ లేక. మీకు పెళ్లి గురించి మంచి అవగాహన రావాలంటే 1కి 10 సార్లు కాదు, 20 సార్లు 24వ అధ్యాయం ఖచ్చితంగా చదవండి. ఒకవేళ చదవలేని వారు మీ పిల్లల చేత చదివించండి, ఒక 20 సార్లు చదివించండి. ఎంత చక్కగా వ్రాయబడింది. ఈ 2 కుటుంబాల మధ్యలో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉన్నదో. అది గనుక ఉంటే ఎప్పుడు ఏ సమస్య రాదండి. ప్రమాణ దోంపిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. విడగొట్టేది, ఈ సమస్యలను సృష్టించేది మరి కుటుంబాల మధ్యలోనే జరుగుతూ ఉన్నది. కుటుంబాలు 2 కుటుంబాలు గనుక, ఆ పెద్దలు గనుక ఒక మంచి అవగాహన జ్ఞానము కలిగినట్లయితే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటూ ఉంటుంది. ఈ రోజున పెద్దల నిర్ణయాలకు కూడా చోటు లేదనుకోండి. కుటుంబాల్లో ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఇక జరిగే వితర్కాలు చూడవలసిందే. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోంబుడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంత పెద్ద భారాన్ని పెళ్లి చూపులకు వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. అన్నీ కూడా సవ్యంగా జరగాలి. ఎలియాజరు ఏం చేశాడంటే తనతో పని వాళ్ళను ఏమేమి తీసుకెళ్ళాడు ఒకసారి చదవండి. 9 నుండి చదవండి. 10 నుండి. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడో ఎలియాజరు బయలుదేరాడు. కొంతమంది పని వాళ్ళను, అబ్రహాముకున్న ఆస్తిలో కొంత మంచి మంచి బహుమానాలను, వెండి బంగారము, కాస్త ద్రవ్యమును, ధనమును తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి తర్వాత 10 ఒంటెలను తీసుకొని, అంటే 10 ఒంటెల మీద అందరు కలిసి ప్రయాణాన్ని ఒక టీంని ఎంటేసుకొని వెళ్ళాడు. కానీ ఎక్కడికి, ప్రాంతం ఏ ఊరికి వెళ్ళాలో తెలుసు. ఆ ఊరికి వెళ్ళాడు కానీ ఎక్కడ వెతకాలి, ఏం చేయాలి? ఎందుకంటే అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చి దరిదాపుగా 50-60 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 75 సంవత్సరాలప్పుడు తన స్వదేశమును విడిచాడు. ఇప్పుడు కుమారుని వయసు 30 సంవత్సరాలు. అంటే ఎన్ని? 25 + 30 అంటే 55-60 సంవత్సరాల తర్వాత వెళ్తే ఒక తరమే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు బంధువులు ఎవరు తన బంధువులో గుర్తుపట్టడం కూడా, అబ్రహాము ఏజ్ గల వారందరూ ఎప్పుడో పరదేశులమో ప్రియులారా. పాత వాళ్ళు ఉంటే గుర్తుపట్టవచ్చు, కానీ ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితి. అబ్రహాముకే సాధ్యం కాదు, మరి ఎలియాజరుకి ఏం తెలుసు? అందుకని జ్ఞాపకం చేసుకోవాలా. ఎలియాజరు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి వివాహ సంబంధాలు చూసేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మీద ఆధారపడాలా, దేవునికి ప్రార్థన చేయాలా, ప్రార్థనతో మన ప్రయత్నములను ప్రారంభించాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో తెలియని ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ నా యజమానుని కుమారునికి ఇస్సాకుకు
భార్యగా ఏ అమ్మాయిని సిద్ధపరుస్తావో నాకు తెలియదు, వాళ్ళ గుణగణాలు తెలియదు, నాకు ఏమీ తెలియదు, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇదిగో నేను ఈ ప్రాంతంలో ఉంటాను. నేను ఒక మనవి చేస్తా ఉన్నాను నీతో. నేను వచ్చిన తనున్నటువంటి ప్రదేశంలో ఒక బావి ఉన్నది. మరి నీళ్లు చేదుకోవడానికి చాలామంది స్త్రీలు వస్తూ ఉన్నారు అక్కడికి. ముఖ్యంగా యవన బిడ్డలు వస్తూ ఉన్నారు. చాలామంది యవనస్తురాలు ఇలా వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రాంతం కరెక్టే, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళు ఎవరో తెలీదు. అయితే నేను వచ్చిన ప్రతి వారిని కూడా నీళ్లు, నాకును నా ఒంటెలకు నీళ్ళు ఇమ్మని అడుగుతాను అని చెప్పాడు. మనిషికి నీళ్ళు ఇవ్వడం అంటే ఎంత దాహంతో ఉన్నా కానీ లీటర్, బాగా దాహంతో ఉంటే లీటర్న్నర, ఇంకా హాఫ్ లీటర్ ఎక్కేసుకుంటే 2 లీటర్ల కంటే మనిషి ఒక్కసారి తాగలేడు. అవునా? తాగుతారా? ప్రేమైన దోమ బిడ్డలారా, మనిషికి నీళ్ళు ఇవ్వడం ఎంత బిందె ఇట్లా చేతి పోసినారంటే అయిపోయింది, కానీ వంటకు నీళ్లు పోయడం అంటే ఎన్ని వంటలు ఉన్నాయి? 10 వంటలు ఉన్నాయి. ఒక్క వంటే దరిదాపుగా ఒక్కసారి, అది నెలకొక్కసారో 40 రోజులకొకసారో నీళ్లు తాగుతుంది. ఎడారి ప్రాంతాలు ఉంటాయి కానీ నీళ్లు దొరకవు. అవి దొరికినప్పుడే 100 లీటర్ల నీళ్లు తాగుతాయంట. ఒక్క వంటే 100 లీటర్ల నీళ్లు ఒక్కసారి తాగేస్తుంది. ఇక మళ్ళీ ఒక నెల రోజుల దాకా, ఒక 20 రోజుల దాకా అది ఏది ముట్టుకోదు, ఇక నీళ్ళ జోలికి పోదు, మేత మాత్రం వేస్తుంది. అది దానికి ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు ఈ వంటకి నీళ్లు పోయాలంటే ఈ రిబకమ్మ ఎన్ని లీటర్లు? 1000 లీటర్ల ట్యాంకుకు మనం కింద నుండి పంపు పెట్టి పైకి నీళ్ళు ఎక్కియాలంటే 1/2 గంట పడుతుంది. 1000 లీటర్ల నీళ్లు ప్లస్ ఈయనకు 2 లీటర్లు, మళ్ళీ పని వాళ్ళు ఉన్నారు, మామూలు కాదు. ఇంతమంది దాహము తీర్చాలంటే ఎంత ఓపిక ఉండాలండి, ఎంత ఓపిక ఉండాలో. పూర్వకాలంలో భలే జరిగేవి. ఇప్పుడు అంత ఎక్కువ, మనం కూడా చాలా అప్డేట్ అయిపోయాం. పెళ్లి చూపులకు పోతే అమ్మా కొంచెం నీళ్లు తీసుకురమ్మా, టీ తీసుకురండి, ఊరికే పదే లేపి నడిపించేవాళ్ళు. ఇప్పుడు ఏది లేదు, ఏళ్ళు లేపుతారులు అంటారు. అంత మోడ్రన్ అయిపోయింది. మోడ్రన్ పెళ్లి చూపులు అయిపోతూ ఉన్నాయి, మోడ్రన్ వివాహాలు జరిగిపోతూ ఉన్నాయి. అలా పదే వాళ్ళు నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఓపికను, వాళ్ళ నడకను, వాళ్ళ మాట తీరును, వాళ్ళ కవలికలను అన్నిటినీ గమనించి సరిపోతుంది అని వాళ్ళు అంచనా వేసుకునేవాళ్ళు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదానికి కూడా పెళ్లి చూపుల్లో జరిగే కొన్ని మనకు చాలా ఆనందాన్ని కలిగించేవి, నవ్వుగొల్పే విషయాలు కొన్ని ఉంటాయి. కానీ అవన్నీ కూడా మరి వారి మధ్యలో బంధం పెంచడానికి ప్రతి దానికి ఒక స్థిరమైన రీజన్, ఒక కారణం అనేది ఉన్నది. ఊరికే ఎవరు చేయరు కదా. ఆట పట్టించేది వేరు, కానీ ఆట పట్టించడంతో పాటు ఒక కారణము చేత అన్ని పనులు జరిగిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, ఇక్కడ ఎలియాజర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వచ్చిన ప్రతి అమ్మాయిని, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు, అదేవిధంగా నా ఒంటెలు కూడా కాస్త దాహం తీర్చమ్మా అని అడుగుతాను. ఏ స్త్రీ అయితే ముందుకొస్తుంది, ఎవరైతే ముందుకొస్తారో ఆమెనే నా యజమానుని కుమారునికి భార్య అని నేను ఫిక్స్ అవుతాను అని ప్రార్థన చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని కనిపెడతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వస్తూ ఉంటే వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, ఎవరు పోలే, ఏవయ్యా ఒంటెలకు మాకే దిక్కులేదు, మేమే ఈ నుండి ఆడికి మోసుకెళ్ళాలా, ఊరి అవతల నుండి ఊరిలోనికి మోసుకొని వెళ్ళాలా కడవ, ఈ మీకెడబోసేది, ఆ ఒంటెకు కడుపు నింపాలంటే మాతోని కాదు స్వామి, నీకు దండం అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో చిక్కింది ఎవరు అనంటే రిబకమ్మ. ప్రేమన దోంబిడ్లారా, ఆ రీతిగా దేవుడు ఆమెనే, ఆ రిబకనే ఇస్సాకుకు భార్యగా ఉంటుందని నిర్ణయించాడు. చూసారా, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడే మార్గాన్ని చూపించాడు. మనిషి యొక్క ఆలోచనలు ఏదో ఒక సందర్భంలో
విఫలమైపోతాయి. మనుషులు ముడివేస్తే తెంపుకునే పరిస్థితులు ఉంటాయి కదా, దేవుడు ముడివేస్తే అది ఎప్పటికీ కూడా తెగిపోదు. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దైవ చిత్తానుసారముగా, అది పెళ్లి చూపులైనా సరే, ఏ కార్యక్రమమైనా సరే, ప్రార్థన పూర్వకముగా నువ్వు ముందుకెళ్తే నీ పనులన్నిటినీ దేవుడే సఫలము చేస్తాడు. ఆమేన్. దేవుడు లేకుండా, దేవునికి చోటు లేకుండా నువ్వెన్ని తలపెట్టినా వ్యర్థమే. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఎన్ని కార్యాలు మొదలుపెట్టినా, ఏ కార్యము చెయ్యాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నా, ప్రార్థనతో మొదలుపెట్టు. ఈ వివాహం సక్సెస్ అయింది ఎందుకో తెలుసా? ప్రార్థనతో ఎలియాజరు మొదలుపెట్టి దేవుని కార్యము, ఆయన చిత్తము కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. చూపుకొని నచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయి బాగుందిలే అని మళ్ళీ మనసు మార్చుకోలే. నీళ్ళు ఇవ్వకపోతే కానీ నువ్వు బాగున్నావు అని వెంటనే సంబంధం మాట్లాడలేదు. అది క్రమంగా జరిగేంత వరకు ఓపిక పట్టి ఏం చేశాడంటే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. ఈ రోజున మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి ప్రతి పనిని ప్రార్థనతో మొదలు పెట్టుదుముగాక. అలా మొదలు పెడితే గనుక మన జీవితంలో అనుకున్నట్టుగా జరుగుతాయి. తలంచిన కార్యాలన్నీ సఫలమవుతాయి. ప్రతి విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనకు దూరమైపోతాయి. కాబట్టి ఆ రీతిగా ఈ ఎలియాజరు ప్రార్థన చేసి ఇప్పుడు సెలక్షన్ చేస్తూ ఉన్నాడు, దేవుని చిత్తానికి కనిపెడతా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది వచ్చే వారం తరువాయి భాగం. అందరూ రండి. ఈ వివాహ సంబంధమైనటువంటి సందేశాలను మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు.